ఇప్పుడు పెళ్ళయిన తర్వాత పూర్తిగా మారిపోయానండి. చాలా విషయాల్లో నన్ను నేను కష్టంగా అయినా, ఇష్టంగా అయినా, ఎలాగైనా సరే నన్ను నేను మార్చుకున్నాను. ఒక మంచి మదర్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నా అనమాట. అలాగే ఒక మంచి వైఫ్‌గా ఉండడానికి. ఇంతకన్నా పెద్ద బాధ్యతలేం లేవు నాకు. సో, ఈ 2 మంచిగా వ్యవహరిస్తే సరిపోతుంది నాకు. చాలా విషయాల్లో నేను చాలా మారాను. మార్చుకుంటున్నాను. అది చెప్పాను కదండీ! ఇష్టంగా ఉన్నా, కష్టంగా ఉన్నా నన్ను నేను బాధ్యతగా మార్చుకుంటున్నాను. సో, నా బిడ్డలకి మంచి ఫ్యూచర్‌ని ఇవ్వాలి. సో, దానికోసం అనమాట. ఇంకా గుడికైతే వెళ్ళాము. గుడికి విష్ణు పంచాయతనం గుడి అనమాట అది. మధ్యలో వెంకటేశ్వర స్వామి, చుట్టూ కూడా సూర్యుడు, విఘ్నేశ్వరుడు, అమ్మవారు, శివుడు ఉంటారు. సో, ఆ గుడి అంటే నాకు చాలా ఇష్టం. ఎన్ని గుడులకి వెళ్ళినా కూడా కొన్ని గుడుల్లోనే మనకి ఆ పాజిటివ్‌నెస్ వస్తుంది. అలాగే ఒక వైబ్ వస్తుంది కదా! అలాంటి గుడుల్లో ఇది కూడా ఒకటనమాట. ఇది కొండ మీద అప్‌లో ఉన్నట్టు ఉంటుందనమాట. సో, అక్కడ అది కొంచెం పాతగా అంటే పాత కాలంలో కట్టిన గుడిలా ఉంటుంది. సో, అందుకే నాకది చాలా ఇష్టం. సో, మొత్తానికి గుడికైతే వెళ్ళి వచ్చేసాము. వచ్చేటప్పుడు మా హస్బెండ్ అయితే కేక్ తీసుకొచ్చారు. లక్కీ చెప్పిందనమాట, అమ్మతోటి ఇవాళ కేక్ కట్ చేయిద్దాము అని. సో, నేనైతే మా హస్బెండ్‌కి చెప్పేసాను, వద్దు కేకు అలాంటివేవి తీసుకురావద్దని చెప్పాను. ఎందుకంటే పెద్దవాళ్ళం అయిపోయాం. ఇంకా కేక్ కట్ చేయడం అలాంటివన్నీ నాకు నచ్చదు. కాకపోతే మా హస్బెండ్ లక్కీ ఏమన్నారంటే, విష్ణు పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్‌డే కాబట్టి కొంచెం స్పెషల్‌గా ఉండాలి కాబట్టి కట్ చేయి ఏం కాదు అన్నారు. నాకైతే ఇష్టం లేదని చెప్పాను కానీ లక్కీ అయితే చాలా ఫోర్స్ చేసింది. ఎందుకంటే ఇంట్లో ఎవరు కేక్ కట్ చేసినా దానికి హ్యాపీగా ఉంటుందనమాట. సరే దాన్నెందుకు డిసప్పాయింట్ చేయడం అని చెప్పి ఓకే తీసుకురమ్మన్నాను. ఇంకా దానికి నచ్చిన చాక్లెట్ కేకే తీసుకొచ్చారు. సో, పిల్లల కన్నా కూడా మనం ఇంకా పెద్దగా ఏం చేస్తాం చెప్పండి, వాళ్ళకి నచ్చింది మనం చేయడం తప్పించి. సో, అలా కేక్ తీసుకొస్తే మంచిగా కేక్ కటింగ్ చేసుకున్నాము. ఆ తర్వాత బయట నుంచి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇవాళ నాతో ఏ పని చేపిచ్చారు మా హస్బెండ్. ఫస్ట్ నుంచి పెళ్ళైన మొదటి నుంచి కూడా పుట్టినరోజు అనగానే స్పెషల్‌గా ఉండాలి, నువ్వు కుకింగ్ ఏం చేయొద్దు అన్నట్టే చేస్తారు. కానీ ఇవాళ మాత్రం నేను మధ్యాహ్నం అయితే ఇంట్లోనే కుక్ చేశాను. ఎందుకంటే మొన్నే కదా తిరుపతి అవన్నీ వెళ్ళొచ్చాము. ఇంకా బయట ఫుడ్ అయితే వద్దని చెప్పాను. కానీ ఈవినింగ్ అయితే మాత్రం లక్కీ స్పెషల్‌గా ఉండాలని చెప్పి ముందే ప్లాన్ చేసిందనమాట. సో, ఇద్దరు కలిసి బుక్ చేశారు. మంచిగా ఎంజాయ్ చేశాము. నైట్ అయితే బర్త్‌డే కంప్లీట్ అయిపోయింది. ఇది ఆ నెక్స్ట్